నమస్తే. ఎంహెచ్‌బీడీ న్యూస్‌కు స్వాగతం. కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నమ్మి మీకు టికెట్ ఇచ్చింది. మీరు ప్రజలకేం చెప్పబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ నాకు నమ్మి టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. మేము ప్రజలకు చెప్పేది ఏం లేదు. అభివృద్ధి అందరూ చూస్తూనే ఉన్నారు. మన కేసముద్రం మున్సిపాలిటీ నుంచి జరిగే పనులన్నీ మన వేం నరేందర్ రెడ్డి గారి సహకారంతో, మా ఎమ్మెల్యే, ఎంపీ గారు బలరాం నాయక్, మురళీ నాయక్ గారి సహకారంతో, సంజీవరెడ్డి గారి సహకారంతో ఎంత డెవలప్ అయిందో వాళ్ళ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నది. వీళ్ళందరి సహకారంతో నన్ను గెలిపిస్తే నేను ఇంకా ముందుకు అభివృద్ధి పరుస్తా మన 10వ వార్డునని చెప్తున్నానండి. మీ వార్డులో ప్రచారంలో పోయినప్పుడు ప్రజల నుంచి ఎక్కువ సమస్యలు ఏమున్నాయని మీ దృష్టికి తీసుకొస్తాను. మెయిన్ సమస్యలు ఏంటంటే రోడ్డు మీద కొంచెం రోడ్డు వెడల్పు అవడం వల్ల కొన్ని ఇల్లులు పోయాయండి. వాళ్ళు మెయిన్ సమస్య ఏంటంటే మాకు ఇల్లులు అన్నారు. అది సార్ చెప్పారు ఆల్రెడీ. నిన్న మీటింగ్‌లో కూడా చెప్పారు బలరాం నాయక్ గారు. హామీ కూడా ఇచ్చారు. వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకుండా నష్టపరిహారం ఇచ్చే బాధ్యత ఆయనదని. ఇంకా మనం ఎటువంటి వాళ్ళకు అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత అధికార పార్టీ మనది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగదండి. ఇంకా మెయిన్‌గా సీసీ రోడ్లు. సీసీ రోడ్లకు ఆల్రెడీ నిధులు కేటాయించబడి ఉన్నాయి. వేం నరేందర్ రెడ్డి గారు ఎంత మన అభివృద్ధి పరచడానికి ఎంత ముందు ఉత్సాహం చూపిస్తున్నారో అందరు ప్రజలకు తెలుస్తూనే ఉందండి. మీ ప్రత్యర్థి ఒక ప్రచారం చేస్తాడు. అంటే ఇక్కడ లోకల్‌లో ఉండరు. వాళ్ళేదో ఇక్కడ ఎంతో కొంత ఏదో చేసుకొని పోవడం కోసం వచ్చిండ్రు అనేది ఒక ప్రచారం. ఏమంటారు దాని మీద? మా వారు పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, అన్నీ ఇక్కడే. మా మామయ్య గారు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్‌గా చేశారండి. మేము మా ఆస్తులను పెంచుకోవడానికి గానీ, లేకపోతే తప్పుడుగా అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికి గానీ పార్టీలోకి రాలేదండి. సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే పార్టీలోకొచ్చాము. కాబట్టి 10వ వార్డును అభివృద్ధి పరిచే బాధ్యత నాది. గెలిపించమని ప్రజలందరికీ కోరుకుంటున్నాను. మీ వార్డులో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా మీ ముందుకు మేజర్ సమస్య ఏం తీసుకొస్తారో అక్కడ మీ వార్డులో ఉన్న సమస్యలు ఏం గుర్తించండి? మెయిన్ సమస్యలండి ఆరోగ్య బీమా. ఆరోగ్య బీమా లేని వాళ్ళకి ఖచ్చితంగా కొందరికి రేషన్ కార్డులు రాలేదు. 10 ఇయర్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. వాళ్ళకు మెయిన్ సమస్య అదొకటి. ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు. ఒక్క ఇల్లు రాలేదు. మనం ఉన్నప్పుడు వచ్చిన ఇల్లులే. ఇప్పుడు మన 2 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం ఇచ్చిన ఇల్లులే. వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. ఇల్లులు పోయిన వాళ్ళు కూడా ఎటువంటి అధైర్యపడకూడదు. మన ప్రభుత్వం పైనున్న అధికార పార్టీ మనది. మనది ఎటువంటి నష్టం జరగకుండా హామీ కూడా ఇచ్చారు. అందరికీ ఒకటే నా విజ్ఞప్తి. మన 10వ వార్డు నుంచి ఎటువంటి సమస్యలున్నా వాటన్నిటి గురించి ముందు నిలబడి పోట్లాడే బాధ్యత నాది. దాన్ని ముందు అభివృద్ధి పరిచే బాధ్యత నాది. నేను ఒక విద్యావంతురాలని నమ్మి నన్ను గెలిపించి మన సమస్యలపై పోరాడే అవకాశాన్ని నాకు కల్పించగలరని, నన్ను మున్సిపాలిటీకి పంపించి మన వార్డును అభివృద్ధి పరచుకునే అవకాశాన్ని నాకు ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాను. ఓటర్ మహాశయులందరికీ నా యొక్క పాదాభివందనాలు.